తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు జరిగే సెషన్స్ లో తొలి రోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, రెండో రోజు దానిపై చర్చ ఉంటుంది. బడ్జెట్ ఆమోదం తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం 11:30 అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేసీఆర్. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఇప్పటికే బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ ఉండదు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ శనివారానికి వాయిదా పడుతుంది. శనివారం ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ ప్రారంభిస్తారు. ఆ తర్వాత సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. పూర్తిస్థాయి బడ్జెట్ మాదిరిగా ప్రతి పద్దుపై చర్చలు ఉండవని, తాత్కాలిక బడ్జెట్ కావడంతో సాధారణ చర్చే ఉంటుందని చెబుతున్నారు. మండలిలో మంత్రి ఈటెల రాజేందర్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. శాసన మండలి ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదముద్ర వేయనుంది. ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. గత 4 ఏళ్లలో రాష్ట్ర రాబడి, పన్నేతర ఆదాయం పెరుగుతోంది. దీంతో ఈసారి బడ్జెట్ 2 లక్షల కోట్ల రూపాయలు దాటొచ్చని భావిస్తున్నారు. తాత్కాలిక బడ్జెట్లో రాబోయే 6 నెలల కాలానికి ద్రవ్య వినిమయానికి చట్టసభల అనుమతి తీసుకుంటారు. ప్రస్తుత సంవత్సరంలో రాబడిని పరిగణలోకి తీసుకొని వచ్చే ఏడాది సమకూరే ఆదాయాన్ని అంచనా వేశారు. కేంద్రం తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో దానికి అనుగుణంగానే మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు సంబంధించిన మొత్తాలను కూడా బడ్జెట్లో చేర్చినట్లు సమాచారం. హామీల అమలుపై కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. సామాజిక పెన్షన్లను ఇప్పుడున్న దానికంటే రెట్టింపు చేస్తామని కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. దీంతో పాటు అర్హత వయసును 60 నుండి 57కి తగ్గించాలని నిర్ణయించారు. ఇదంతా ఏప్రిల్ నుండి అమలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న 13 లక్షల మందికి పైగా పెన్షన్దారులకు అదనంగా మరో 20 లక్షల మంది జమయ్యే అవకాశం ఉంది. దీంతో పెన్షన్లకు వెచ్చిస్తున్న మొత్తం 5,043 కోట్ల నుండి 10,000 కోట్లు దాటనుంది. దీంతో పాటు రైతు బంధు పథకం కింద ప్రతి ఎకరానికి ఏటా 8,000 ఇస్తుంది ప్రభుత్వం. ఈ ఏడాది నుండి దాన్ని ఎకరాకు 10,000కు పెంచారు. దీనికి కూడా ఓట్ ఆన్ బడ్జెట్లోని నిధులే కేటాయిస్తారని సమాచారం. రుణమాఫీకి 20,000 కోట్లు, రైతు బీమాకు 1,500 కోట్లు కేటాయించే అవకాశం ఉంది. వైద్య ఆరోగ్య శాఖకు దాదాపు 10,000 కోట్లు, బీసీలకు 5 నుండి 6,000 కోట్లు, ఎస్పీలకు 16,000 కోట్లు, ఎస్టీలకు 9,000 కోట్లకు పైబడి నిధులు కేటాయించొచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, 3 రోజుల పాటు జరిగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. 11:30 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో ప్రధానంగా ఇవాళ ఎజెండా కనుక చూస్తే 2 అంశాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో సిఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడిని ఖండిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. సభ్యుల నివాళి ఉంటుంది. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మొదటిసారిగా అంటే ఉమ్మడి రాష్ట్రంలో కాసు బొమ్మాన్ రెడ్డి, అదేవిధంగా రోషయ్యలు ముఖ్యమంత్రిగా ఉండి బడ్జెట్ ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటిసారిగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అయితే కేంద్రం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రం కూడా అదే వైఖరి తీసుకుని పూర్తిస్థాయిలో కేంద్రం నుంచి వచ్చే నిధులకు సంబంధించి స్పష్టత రాని నేపథ్యంలోనే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టబోతున్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సంబంధించినంత వరకు ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్న ప్రకారం దాదాపు 2 లక్షల కోట్ల అంచనాతో రాష్ట్ర బడ్జెట్ ఉండబోతున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. మొత్తం మీద అభివృద్ధి, సంక్షేమం ఈ 2 సెక్టర్కి సంబంధించి ప్రధానంగా ప్రియారిటీస్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఈ బడ్జెట్ ప్రసంగం ఉంటుందనబోతున్నట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల సందర్భంగా పెన్షన్ల పెంపు, అదేవిధంగా నిరుద్యోగ వృత్తితో పాటు రైతు బంధు అంశానికి సంబంధించి పెంచుతామని కూడా
కేసీఆర్ ప్రకటించారు ఎన్నికల హామీల భాగంగా. వీటన్నిటికీ కూడా నిధులు కేటాయిస్తూ ఈ బడ్జెట్ సంబంధించిన ప్రసంగం ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు తెలంగాణ శాసనమండలిలో కూడా మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సభ రేపటికి వాయిదా పడబోతుంది. మొత్తం 3 రోజుల పాటు సభ నిర్వహించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసింది. అయితే విపక్షాలు ఎంతవరకు అంగీకరిస్తాయి లేదన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాకుండా ఇతర అంశాలపై కూడా చర్చించాలన్న అభిప్రాయాన్ని కూడా విపక్షాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సభ పొడిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు ముందుకు వస్తుందో లేదన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. జ్యోతి, రాఘవేంద్ర, అలాగే అంటే ఇప్పటికే కేసీఆర్ పలు మీటింగ్స్ లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ప్రాజెక్ట్స్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పి కూడా వాటికి వీలైనంత నిధులను కేటాయిస్తామని చెప్పి కూడా మాట్లాడించారు. సో ఎన్నికల హామీలు ఖచ్చితంగా అలాగే ప్రాజెక్టులకు భారీ కేటాయింపులు ఉండే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా. అంటే గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి 15% అంచనాలు బడ్జెట్ అంచనాలు పెరగబోతున్నట్టుగా ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అంటే ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న బడ్జెట్ కాబట్టి ఖచ్చితంగా వచ్చే 5 ఏళ్ళు ఏ విధంగా ఉండబోతుంది, అంటే ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న అంశాలన్నిటి కూడా ఈ బడ్జెట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం ప్రధానంగా సాగునీటి రంగానికి ఈ బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతున్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణలో 1 కోటి ఎకరాల మాగాని చేయాలన్న ఆలోచన మొదటి నుంచి కూడా కేసీఆర్ చెప్తుంది. ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా ఖచ్చితంగా సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. మరోవైపు అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి కూడా పదే ఈ అంశానికి సంబంధించి కేసీఆర్ ప్రస్తావిస్తున్నారు. రైతు బంధు పథకాన్ని ఈ నేపథ్యంలోనే తీసుకొచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. రైతు బంధు పథకానికి సంబంధించిన సహాయం పెంపు కూడా చేస్తామని కూడా ఎన్నికల సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చారు. వాటికి సంబంధించి కూడా నిధులు పెంచుతూ ఈ బడ్జెట్లో ప్రధానంగా ఉండబోతున్నట్టు తెలిసింది. అభివృద్ధి ఒకవైపు, అదేవిధంగా సంక్షేమానికి సంబంధించి పెన్షన్ల పెంపు ఇతర అంశాలకు సంబంధించి కూడా మొత్తంగా ప్రియారిటీ ఇస్తూ ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉండబోతున్నట్టుగా ఆర్థిక శాఖ వర్గాలు మనకు చెప్తున్నాయి. జ్యోతి, రాఘవేంద్ర, అలాగే అంటే ఈ బడ్జెట్ అంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ జనరల్ గా 2 నెలలకి మాత్రం ప్రవేశపెడుతూ ఉంటారు. బట్ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ఉండడం, కేంద్రంలో ప్రభుత్వం కూడా మారే అవకాశం ఉండొచ్చు, లేదా అదే ప్రభుత్వం కూడా రావచ్చు. సో వీటన్నిటి నేపథ్యంలో మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇది మొత్తం ఎన్ని నెలల వరకు ఈ ఓటాన్ అకౌంట్ ని పెంచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు అంటే ప్రస్తుతానికి ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం 3 నెలలకు సంబంధించి ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉండబోతున్నట్టుగా వారు చెప్తున్నారు. కేంద్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే స్థాయిలో ఆ నిధుల అంశానికి సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏ స్థాయిలో వస్తాయన్న అంశానికి సంబంధించి స్పష్టత వస్తే ఖచ్చితంగా ఆ వెంటనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. కేంద్రం నుంచి నిధులకు సంబంధించిన అంశానికి సంబంధించి స్పష్టత రాని నేపథ్యంలోనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వెళ్తున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కేంద్రం ప్రకటించిన తర్వాత కేంద్రం పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం మనకు కనిపిస్తున్నాయి. జ్యోతి.